నమస్తే మిత్రుని స్వాగతం లక్ష్యం సమాజం. మరి కరోనా వచ్చిన తర్వాత సివిల్ సప్లై మరి చాలా అవసరపడింది. ఈ యొక్క కరోనా సమయంలో సివిల్ సప్లై అయితే అమ్మాయిల కార్మికులు అయితే బాగా పనిచేశారు. ప్రస్తుతం మరి ఇంకొక జనవరి లోపు మరి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సివిల్ సప్లై చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, వారిని తెలుసుకుంటాం. నమస్తే సార్. ముఖ్యంగా మీరు ఛార్జ్ షీట్ తీసుకున్న తర్వాత సివిల్ సప్లైలో మీరు ఏ రకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు? మార్పులు అంటే పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం, ప్రజలకు ఏ రకంగా అయితే అవసరమో మరి ముఖ్యమంత్రి గారు కంబైన్డ్ రాష్ట్రంలో ఏ రకంగా అయితే ఇబ్బందులు ఎదురైనాయో మరి ముఖ్యమంత్రి గారు దిశ నిర్దేశం ప్రకారంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన విధంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాల అనుగుణంగా మరి వారి దిక్సూచి ప్రకారంగా సివిల్ సప్లై శాఖ పనిచేయడం జరుగుతుంది. ఎన్నో కార్యక్రమాలు కూడా ముఖ్యమంత్రి గారు పేద ప్రజలకు అందరికీ ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులు అందాలనే ఆశించిన ప్రకారంగా దాన్ని పకడ్బందీగా మేము స్ట్రీమ్లైన్ చేయడం జరిగింది. ఇంతకుముందు గతంలో రకరకాల ఇబ్బందులు ఎదురైండే, దాన్ని అధిగమించి మరి ప్రతి పేద కుటుంబానికి రేషన్ అందించే విధంగా మరి గొప్ప నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అదే కాకుండా కూడా మరి కరోనా టైంలో కూడా ఎంతో అద్భుతంగా ముఖ్యమంత్రి గారు సహాయ సహకారాలతోటి, మా మంత్రి గారి సహాయ సహకారాలతోటి మరి సివిల్ సప్లై కార్పొరేషన్, సివిల్ సప్లై డిపార్ట్మెంటు మా ఒక టీమ్గా మరి రేషన్ డీలర్ల ద్వారా మరి ప్రతి ఇంటికి రేషన్ అందించడమే కాకుండా మరి ప్రతి వ్యక్తికి ఒక 1500 రూపాయలు నగదుగా వారి అకౌంట్ కూడా విజయవంతంగా అమలు కూడా చేయడం జరిగింది. అయితే ఇక్కడ సంగీతం ఏంటంటే ఒక్కొక్క పార్టీ వాళ్ళు ఒక రకంగా ఇచ్చినటువంటి రూపాయల కేజీలు మేము కూడా బీజేపీ వాళ్ళకు కూడా ఇస్తున్నాము, టీఆర్ఎస్ వాళ్ళు అసలు ఇవ్వట్లేదని అంటారు. ఇది క్లారిటీ ఇస్తారా? ఒకటి బీజేపీ తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఎక్కడ రాదండి. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో దానికి అనుగుణంగా మేము పనిచేయడం జరుగుతుంది. ఒకటి మీరు ఆలోచన చేసినట్టయితే మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇచ్చే పనుల ద్వారానే మరి భారతదేశ ప్రభుత్వం నడుస్తుంది. మరి దాన్ని కూడా ఆలోచన చేయాలి. ఎక్కడి నుంచో కాదు కదా, మన రాష్ట్రం నుంచి వచ్చిన నిధుల నుంచే మనకు అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు మన రాష్ట్రానికి కూడా ఇవ్వడం జరిగింది. మరి ఒక ప్రత్యేకత అనేది ఏం లేదు, అన్ని రాష్ట్రాలకు రేషన్ ఇచ్చినట్టే మనం ఇచ్చినాం. దానికి అదనంగా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకు ఇంకొంచెం యాడ్ చేసి మరి రేషన్ కానీ నగదు కానీ ఆ రకంగా ముఖ్యమంత్రి గారు గొప్ప ఆలోచనతోటి 10 మందికి దేశానికి ఆదర్శంగా ఉండాలని ఒక కృతనిశ్చయంతో మరి ఆ నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగడం జరిగింది. అయితే ఎప్పుడు రేషన్ ఇచ్చినా కూడా కొత్త కార్డులు ఇస్తున్నటువంటి విధానంలో కొంచెం ఈ మధ్యలో జాప్యం జరిగినట్టు అనిపిస్తుంది. మరి రేషన్ కార్డులు కొత్తగా ఎలా ఇస్తారు? ఒకటి రేషన్ కార్డులు అనేది సమస్య అనేది ఉన్నది. ఒకటి మీరు ఆలోచన చేసినట్టయితే కుటుంబాల కన్నా ఎక్కువ రేషన్ కార్డ్స్ ఇప్పుడు ఉన్నాయి. దాన్ని ఏ రకంగా అధిగమించాలనేది కూడా క్యాబినెట్లో కూడా ఆలోచన చేస్తుండ్రు. దాన్ని తీసేస్తే కూడా ప్రతిపక్ష పార్టీలు రేషన్ తీసేస్తున్నారు, అనవక ప్రచారం చేస్తారు. ఇస్తే కూడా ఈ రకంగా రకరకాలు ఉంటాయి. కాబట్టి దాన్ని ముఖ్యమంత్రి గారి ఆలోచనలో అతి తొందరలోనే నిర్ణయం తీసుకునే పరిస్థితి. కాబట్టి చాలామంది ప్రజాప్రతినిధులు కూడా, మంత్రులు కూడా, ఎమ్మెల్సీ ఎంపీలు కూడా ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది. ఒక పాలసీ నిర్ణయం తీసుకొని మరి రేషన్ కార్డ్స్ మీద తుది నిర్ణయం కూడా రాబోయే కొద్ది రోజులనే ప్రకటించడం జరుగుతుందని కూడా నేను ఆశిస్తున్నాను. అయితే తీసుకున్నటువంటి బియ్యం కొంతమంది పక్కదోవ పట్టిస్తున్నారు, షాపులలో అమ్ముకోవడం కూడా జరుగుతున్నట్టు కూడా అక్కడక్కడ చూస్తున్నాము. ఈ విషయం కూడా పరిగణలోకి వస్తుంది. ఈ విషయంపైన మీ స్పందన ఎలా ఉంటుంది? మరి మీ యొక్క అధికారులను ఎలా అప్రమత్తం చేస్తారు? ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రతి పేద కుటుంబానికి మనం అన్నం పెట్టాలనే ఒక ఆలోచనతో, కృతనిశ్చయంతో ఎంత ఇబ్బంది అయినా సరే అని రేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఆ కుటుంబం తీసుకుంటుందా లేదా అనే దాన్నే సివిల్ సప్లై కార్పొరేషన్ డిపార్ట్మెంటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లాలో కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుండ్రు. దానికి అనుగుణంగా వాళ్ళు కూడా చేస్తారు. కొద్దిపాటి మరి మీరు అన్నట్టు రకరకాల కొద్దిపాటి పరిస్థితి ఉన్నమాట వాస్తవం. దాన్ని కూడా మేము విజిలెన్స్ టీమ్ పెట్టి కూడా ఏదైనా రేషన్ షాపు నుంచి పోతే కూడా రేషన్ షాప్ను కూడా రద్దు చేసే విధంగా కూడా కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ రకంగా కూడా మేము ప్రయాణం చేస్తున్నాం. ఇంకా కూడా మరి రేషను ఏ రకంగా అయితే 100% లబ్ధిదారే తీసుకోవాలి, దాన్ని కూడా ఇంకా సైంటిఫిక్ ఏ రకంగా కూడా ఆలోచన చేస్తున్నాం. దాన్ని ఓపీఎంఎస్ కూడా
మరి రేషన్ తీసుకోగానే ఇమీడియట్గా వాళ్ళకి సెల్ నెంబర్ పోయేటట్టు కూడా అది కూడా ప్లాన్ కూడా చేయడం జరుగుతుంది. ఇంకా ఏదైనా ఉంటే కూడా ప్రజల నుంచి వచ్చే మరి ఈ సూచనలు కూడా తీసుకొని కూడా సివిల్ సప్లై మరి ఆచరణలో పెట్టేందుకు కూడా సివిల్ సప్లై మరి కార్పొరేషన్ ముందుగా ఉంటుందని కూడా మీ ద్వారా తెలియదు. అయితే కొంతమంది ఇప్పుడు రేషన్ విధానం రాష్ట్రంలో ఎక్కడైనా తీసుకొచ్చే విధానం వచ్చిన తర్వాత కొంతమంది డీలర్స్ ఎక్కడో ఒక చోట తీసుకున్నట్టుగా చెప్పడం జరుగుతుంది. పప్పు కానీ ఉప్పు కానీ కొంత ఇవ్వట్లేదు అన్నట్టు కూడా తెలుస్తుంది. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? మీరు అన్నట్టు ఈ మధ్యలో మరి కరోనా సందర్భంలోనే ఆ సమస్య ఉత్పన్నమైంది. ఒకటి మీరు ఆలోచన చేసినట్టయితే రేషను మరి వేలుముద్ర ఇంతకుముందు తీసుకోవాలి. అది కరోనా దానిలో మరి ఈ రకంగా వ్యాధి విజృంభిస్తుందనే ఉద్దేశంతో దాన్ని మరి ప్రజల కోరిక మేరకు మరి ప్రభుత్వ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గారు కూడా మరి దాన్ని చేస్తే కూడా చేస్తే కూడా ప్రజలకు అంటువ్యాధి లెక్క పోతుందేమో భయాందోళనతో ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని అధిగమించమని చెప్పడం జరిగింది. దానిలో థర్డ్ వ్యక్తిని కూడా పెట్టి రేషన్ ఇచ్చినాం. దానిలో కొంత మట్టుకు అవకతవకలు జరిగిన మాట వాస్తవమే. దాని మీద కూడా కొన్ని రేషన్ షాపుల మీద కూడా చట్టరీత్యా కూడా చర్య తీసుకున్నాం. దాన్ని కూడా అధిగమించేందుకు మళ్ళీ సిస్టంలో స్ట్రీమ్లైన్ చేసేందుకు కూడా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. గతంలో రేషన్ ఉన్నటువంటి డీలర్స్ అందరూ తమ దగ్గర ఉన్నటువంటి సరుకులు కానీ తీసుకున్నటువంటి పేర్లు కూడా ఉంచేవాళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో ఉంచట్లేదని కూడా తెలుస్తుంది. ఒక 15 రోజులు మాత్రమే సమయపాలన లేకుండా ఇస్తున్నట్టు కూడా కామెంట్ వినబడుతున్నాయి. దీని మీద చర్యలు 15 రోజుల లోపలే ఇవ్వాలనేది మేము విధించుకున్న నిర్ణయం. దానిలో మరి కరోనా కోవిడ్ విజృంభిస్తున్న సందర్భంగా మరి 15 రోజులలో పెద్ద ఎత్తున లైన్లు ఉంటున్నారు. దాన్ని ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకే 15 రోజుల కాదు నెల రోజుల వరకు అనేది మేమే టైం పెట్టి ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ముఖ్యమంత్రి గారు సార్ మరి ఇంత పెద్ద ఎత్తున క్యూ కడుతుండ్రు, మరి ఒక 1 మంత్ దాకా ఇచ్చినట్టయితే మరి దశల వారుగా షిఫ్ట్ వారుగా వచ్చినట్టయితే ఈ రష్ తగ్గుతుందని ముఖ్యమంత్రి గారు నోటీసులు పెడితే తప్పనిసరిగా అది ఇంప్లిమెంట్ చేయమని ఆదేశించిండు. ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకే మరి 15 రోజుల్ని నెల రోజుల వరకు కూడా సడలించి ప్రతి ఒక్క పేద కుటుంబానికి రేషన్ తీసుకునే విధంగా మరి ఈ వ్యాధి సోకం ఉండాలనే ఉద్దేశంతో దాన్ని టైం ఎక్స్టెన్షన్ చేయడం జరిగిందని తప్ప వేరే ఉద్దేశం కాదని కూడా మీ ద్వారా తెలియదు. పండుగలు కదా అప్పుడు మరి హిందూ పండుగలు వచ్చినప్పుడు అయితే కొత్తగా ఏమన్నా మెటీరియల్ ఇచ్చే అవకాశం ఏమన్నా ఉందా? ఇంకా అంటే అటువంటివన్నీ ఒక పాలసీ నిర్ణయం. ముఖ్యమంత్రి గారు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షాన ప్రభుత్వం కాబట్టి వారు నిర్ణయం తీసుకొని మేము దాన్ని అమల్లో భాగంగా మేము ఉండే పరిస్థితులే కాబట్టి పాలసీ నిర్ణయాలన్నీ మా సివిల్ సప్లై మంత్రి గంగుల కమలాకర్ కానీ మరి ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారు తీసుకునే నిర్ణయం క్యాబినెట్ తీసుకునే నిర్ణయాన్ని మేము తూచా తప్పకుండా దీన్ని ఇంకెట్లయితే మరి పారదర్శకంగా మెరుగైన కార్యక్రమాలు తీసుకునే విధి బాధ్యతలు మేము ఉన్నాం కాబట్టి మరి ప్రభుత్వం ఆదేశిస్తే తప్పనిసరిగా వచ్చే సంక్షేమ కార్యక్రమాలను మేము తప్పనిసరిగా పేద ప్రజలకు అందించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. గోదాములో మరి ఉన్నటువంటి నిల్వల విషయంలో ఎలాంటి చర్యలు? గోదాంలో ఉన్న నిల్వలు అనేది కూడా మేము ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. దానికి తగ్గట్టు కూడా మరి ప్రికాషన్స్గా ఏం చేయాలనేది కూడా మేము సైంటిఫిక్గా ఆలోచన చేసి దాన్ని గతంలో కూడా ఎప్పటికి కూడా అది మాకు సిస్టమ్ ఉంటుంది. దాని ప్రకారం కూడా మేము సైంటిఫిక్గా కూడా ఏం చేయాలో అది కూడా చేయడం కూడా జరుగుతుంది. ఈ వరద బాధితులకు మరి ముఖ్యంగా 2800 కిట్ కూడా ఇస్తుంది ప్రభుత్వం. ఈ విషయంలో మీరు ఎలా? అది ప్రభుత్వమే డైరెక్ట్ జిల్లా కలెక్టర్ల ద్వారా రేషన్ కిట్ అని ఇవ్వడం జరుగుతుంది. మా సహకారము ఒకవేళ ఉన్నదంటే తప్పనిసరిగా మేము కూడా దానిలో భాగస్వామై మరి ప్రభుత్వ ఆదేశం ఉంటే కూడా తప్పనిసరిగా మేము కూడా దాన్ని సహకరించి ఏ విధంగా చేయాలని కూడా మాకు ఆదేశాలు వస్తే దాన్ని కూడా పరిణతి తీసుకొని మేము ముందుకు పోయేందుకు సిద్ధం ఉంటాం. ఈ కొత్త విధానం వచ్చిన తర్వాత రేషన్ డీలర్స్ మాకు పర్సంటేజ్ సరిపోతలేదు అన్నట్టు కూడా అసంతృప్తి వెలువడటం కూడా చూసాము. మరి ఆ విషయంలో మీ నిర్ణయం ఎలా? ఒకటి వాళ్ళకి పర్సంటేజ్ సరిపోతలేదన్నమాట వాస్తవం. దీన్ని సెంట్రల్ గవర్నమెంటు మాకు వాళ్ళకి గింత అనేది కమిషన్ ఇస్తుంది కాబట్టి దాన్ని మేము కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా రాయడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు కూడా కమిషన్ ఇవ్వకపోతే కూడా గత 3-4 నెలల ఉన్న కమిషన్ కూడా ఇంకా వాళ్ళకి ఇచ్చే కమిషన్ రాలేదు. మేము ఇక్కడనే రాష్ట్ర ప్రభుత్వంతో కూడా సర్దుబాటు కూడా చేయడం జరిగింది. ఈ ఇబ్బంది ఉన్నది కోవిడ్లో మరి ప్రతి రేషన్ డీలర్ కూడా మరి వచ్చి వాళ్ళ పాత్ర నిర్వహించిన ఉద్దేశంతో వారికి మేము అక్కడ నుంచి వచ్చే అమౌంట్ సెంట్రల్ నుంచి రాకుండా ఇక్కడ అడ్జస్ట్ చేయడం జరిగింది. తప్పనిసరిగా మళ్ళీ మేము కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము అడగడం జరుగుతుంది. తప్పనిసరిగా వచ్చినట్టయితే కేంద్ర ప్రభుత్వంతో మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నోటీసులు తీసుకొని కూడా తప్పనిసరిగా అది కూడా అధిగమించే ప్రయత్నం చేస్తాం. ఈ 2 సంవత్సరాల పీరియడ్లో మీరు సమస్యలు అధిగమించడం కానీ ఇంకా సమస్యలు ఏమైనా ఉన్నాయా మీ యొక్క కార్పొరేషన్లో?
తప్పనిసరిగా మరి ఎన్నో సమస్యలను కూడా అధిగమించడం కూడా జరుగుతుంది. ఇంకా కొత్త కొత్త వచ్చే సమస్యలను కూడా పరిష్కరించేందుకు కూడా మేము ముందుకు సాగుతున్నాం. మరి మీరు చూసినట్టయితే ప్రొక్యూర్మెంట్లో కూడా మరి భారతదేశంలో ఏ రాష్ట్రం చేయలేని విధంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అది దానికి నిదర్శనం మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా, మరి రైతు కష్ట సుఖాలు ఏందో అనే తెలిసిన వ్యక్తిగా మరి ఎక్కడికైనా సరే మరి తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కావాలనే ఆకాంక్షతోటి తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రిగా మరి ఎన్నో ఆలోచనలు ఉన్న ముఖ్యమంత్రి గారు పేద కుటుంబానికి ఏం చేయాలి, రైతాంగానికి ఏం చేయాలి, ఎవరికి ఏం చేయాలి, రాష్ట్రానికి ఏం సాధించుకోవాలి, ఏం చేయాలని ఒక ప్రతి దానిలో ఒక ఆలోచన, ఒక విజన్ను ముఖ్యమంత్రి మరి ఎన్నో ప్రాజెక్టులు తీసుకొచ్చి మరి 24 గంటలు కరెంట్ ఇచ్చి మరి గిట్టుబాటు ధర ఇచ్చి రైతు పెట్టుబడి ఇచ్చి రైతు బీమా ఇచ్చి ఇన్ని రకాల కల్పించి మరి వాళ్ళు పండించిన పంటను కూడా మరి భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున కొన్న దాఖలాలు ఇక్కడ కూడా లేవు. మీరు కూడా గమనించాలి. భారతదేశంలో ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే మరి ఇంత పెద్ద ఎత్తున 100% కూడా ధాన్యం కొనుగోలు చేసి మరి ఎఫ్సిఐ సెంటర్లకు పెట్టడం జరుగుతుంది. దాంతో కూడా మరి మేము కూడా ఇంకా లెక్కలు కూడా సమీక్షించుకుంటున్నాం. దాదాపు 1000 నుంచి 1100 కోట్ల నష్టాన్ని కూడా మరి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం భారం పడుతుంది. దాన్ని కూడా సరే ఏం ప్రాబ్లం లేదు, రైతులకే కదా, రైతు కష్టాన్ని మనము అజ్జేయొద్దు, రైతు కష్టపడి పండించిన పంటను మీరు తప్పనిసరిగా ప్రతి గింజను కొనాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశం మేరకే మేము ఇప్పటి వరకు కూడా మేము చైర్మన్ అని కూడా 3-4 సీజన్లు కూడా మరి పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా మరి సివిల్ సప్లై శాఖ అధికారులు మరి డిపార్ట్మెంటు జిల్లా రెవెన్యూ కలెక్టర్ నుంచి మరి ఎంఆర్ఓ, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ వివిధ స్థాయిలో ఉన్న అధికారులు కూడా ట్రాన్స్పోర్ట్ అధికారులు కానీ మరి పోలీస్ అధికారులు కానీ కోఆపరేటివ్ అధికారులు ప్రతి ఒక్క అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు కానీ ఏడీలు కానీ ఏఓలు కానీ క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాన్ని అనుసరించి మరి ప్రతి ఒక్క కేంద్రాన్ని కూడా 100% సక్సెస్ అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని పేరు తీసుకున్నందుకు కూడా మరి ముఖ్యమంత్రి గారు పెద్ద సాహసమైన నిర్ణయం ఇది. మరి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఇటువంటి సాహసమైన నిర్ణయం తీసుకోలేదు, మరి తీసుకోబోరు కూడా అని కూడా నేను అనుకుంటున్నా. కాబట్టి ఇంకా కూడా మరి ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ ఈ మధ్యలో స్టార్ట్ అయింది. మరి దాన్ని కూడా మేము ఏ రకంగా చేయాలని కూడా ఇంకా ఆలోచనలు చేసుకుని ఇంకా మెరుగైన రైతుకు ఆ ఆలోచనలు కూడా తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. విద్యార్థులకు సన్న బియ్యం పెట్టడం చేత కొంచెం నష్టం వాటిల్లని అంటారు. ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి మీ దగ్గర ప్రణాళికలు ఏమన్నా అంటే విద్యార్థులు అనుకోకుండా స్కూల్ సన్న బియ్యము స్కూల్ హాస్టల్లో ఉన్నది, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం నోటీసులో పెట్టినాం. రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అయితే ఆదేశిందో దాన్ని అధిగమించేటట్టు కూడా ఆలోచన చేస్తాం. అమలీల కోరిక మేరకు మరి ఎప్పటిలోపు సమస్యలు పరిష్కరించవచ్చు చివరిగా అంటే ఇందాకనే మీరు చూసినారు వాళ్ళ కోరికలు అనేది సమంజసమైన కోరికలే. మాకు రకరకాల ఇబ్బందులతోటి మరి వాళ్ళ సమస్యను తీర్చవలసిందే. మేము కానీ మా కమిషనర్ కానీ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. మా మంత్రి గారు కూడా మరి సమస్యల పట్ల సానుకూలంగా మరి సుముఖంగా ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా 3-4 యూనియన్లు ఉన్నాయి, వారిని కూడా మరి తొందర లోపలనే పిలిచి ఆ సమస్యను అనేది కూడా తప్పనిసరిగా దసరా లోపు కానీ దసరా తర్వాత కానీ మరి వాళ్ళను 2-3 సార్లు పిలిపించి వారికి అయితే సమస్యలు ఉన్నాయో తప్పనిసరిగా ఆ సమస్యలను వాళ్ళు కూడా మా కుటుంబ సభ్యులుగానే మేము పరిగణిస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా వారి సాధ్యంత వరకు వారు తృప్తిగా విధంగానే సమస్యలు పరిష్కరించి వారి సహకరిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సివిల్ సప్లై చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ గారు చెప్పినటువంటి విషయాలు చూశారు కదా. మరి తను 2 సంవత్సరాలు అయిన తర్వాత సమస్యలు ఉన్నా కూడా వాటిని ముందుకు తీసుకెళ్తూ వాటిని కేసీఆర్ గారు అయితేనేమి మరి మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యల కోసం కృషి చేస్తున్నట్టు తెలియజేశారు. చూస్తున్న విత్ కెమెరామ్యాన్ విజయరెడ్డితో మీ సురేష్.